రాడికల్ ఇస్లాంలను ఎందుకు నమ్ముతారా అనే ప్రశ్నకు వాళ్ళే సమాధానం చెప్పుకున్నారు. నిన్న అమెరికాలో బదర్ ఖాన్ సూరి అనే ఈ వ్యక్తి అమెరికాకేం డిపోర్ట్ చేయడానికి పోతే జడ్జి తీర్పిచ్చి మళ్ళీ ఫ్లైట్ని తిరిగిపిస్తే మళ్ళీ తీసుకున్నాడు. ఆయన లాయర్ ఎవరైతున్నారో ఇది ఒక పెద్ద ఊరట, డెమోక్రసీ నిలబడ్డది ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాట్లాడిండు. మనోడు వర్జీనియా జార్జియాలోనే ఎక్కడో ఏదో యూనివర్సిటీలా మన మైనారిటీస్కి సంబంధించిన ఏదో డాక్టరేట్ పిహెచ్డీలు చేస్తాడు. అక్కడ స్టూడెంట్స్కి ఆయన కోర్సు కూడా ఇస్తాడు. బదర్ ఖాన్ గురించి మాట్లాడాలంటే బదర్ ఖాన్ సూరి యుఎస్లో డీటైన్ అయ్యిండు. మండే 17th మార్చికి ఆయనని యుఎస్ కోర్ట్ మళ్ళా ఆయన డిపోటేషన్ ఆపింది. ఇప్పటికీ మన బదర్ ఖాన్ ఎవరైతే ఉన్నాడో వీడు లూజియానా స్టేట్లో ఉన్నాడు. ఈయనకు టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్తో లింక్స్ ఉన్నాయని చెప్పి గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. అహ్మద్ ఆయన లాయర్ ఎవరైతే ఉన్నారో క్రిటిసైజ్ చేసిండు. ఇవన్నీ నా క్లయింట్ని టార్గెట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఆయన ప్యాలెస్టీనియన్ రైట్స్ కోసం కొట్లాడుతున్నందుకు ఆయన మీద ఇంత గంభీరమైన ఆరోపణలు పెడుతున్నారు అని చెప్తారు. అయితే సూరి ఎవరితో పెళ్లి చేసుకున్నాడు అని అనేది ఒక పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్. ఆడికేనే ఆట మొదలైంది. ఈ పిల్ల సూరి పెళ్లి చేసుకున్న ఈ యువతి హమాస్ లీడర్ కూతురు. ఆమె పేరు మెఫేజ్ సలే. ఈమె ఎవరు? ఒక హమాస్ లీడర్ కూతురు. ఈమె జర్నలిజం అనేది ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా నుంచి పూర్తి చేసుకుంది. ఆమె ఒక యుఎస్ సిటిజన్ లెక్క ఇయ్యాల బతుకుతున్నది. ఆమెకు ఒక మాస్టర్ డిగ్రీ కూడా ఉన్నది. వీళ్ళది ఒక పెద్ద స్టోరీ చెప్తా ఇప్పుడు మీకు. ఈమెకి ఇంకొక డిగ్రీ కూడా ఉన్నది. ఏమనంటే మాస్టర్స్ డిగ్రీ జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ. ఎందుకంటే మన బదర్ ఖాన్ సూరి ఇండియా వాడు కదా. ఇలా ఇప్పుడు ఓపీ ఇండియా అనేమో ఒక కథనం కొట్టే సచ్చే పాయింట్ బ్లాంక్గా రాసింది వీళ్ళు చేసిన తప్పులు. ఎన్డీటీవీ ఇదొక లైలా మజ్ను కథ లెక్క రాసింది. బదర్ ఖాన్ సూరి ఇండియాలో ఉండే, ఈ సలే మైఫీజ్ సలే గాజాలు ఉంటుండే, ప్రేమకు బార్డర్లు ఉండే కాబట్టి ప్రేమించుకున్నారు. మొహబ్బత్కి జూటీ కహానీ పేరు రోయే అని అన్నట్టు ఇద్దరు ఒకటైనరు. రాయి అయిన తర్వాత వీళ్ళు భారతదేశానికి వచ్చిండ్రు. ఎప్పుడైతే సలహా తన ఫ్రెండ్స్కి చెప్పిందో గాజాలా నేను ఇండియా పోతున్నాను అనగానే అందరూ షారుఖ్ ఖాన్కి మేము అడిగినామని చెప్పు, అమితాబ్ బచ్చన్కి అడుగునామని చెప్పు అని అంటే వీళ్ళు పోయి షారుఖ్ ఖాన్ కలిసినట్టు, అమితాబ్ బచ్చన్ని కలిసినట్టు. ఈ మా సలే వస్తున్నప్పుడు వీళ్ళు పెద్ద దండలు పట్టుకొని నిలబడ్డట్టు ఎయిర్పోర్ట్ దగ్గర షారుఖ్ ఖాను, అమితాబ్ బచ్చన్ వీళ్ళంతా. వాళ్ళకేం పనులు లేవు ఇక వేరే. పెద్ద ఎన్డీటీవీ అట్లా రాస్తుంది. ఎంత ఎమోషనల్ అత్యాచారం చూడండి మీరు. అదే ఓపీ ఇండియా టక్ 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 రాసింది. ఇప్పటిదాకా నేను చెప్పింది ఓపీ ఇండియా. దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి అమెరికా పోయినరు. అమెరికా పోగానే ప్యాలెస్టీనియన్ దగ్గర లొల్లిలైనాయి. వాళ్ళు సపోర్ట్ చేస్తుడు షురు చేయగానే వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. సపోర్ట్ చేసుడు కూడా తప్ప, అక్కడ జరిగినా కూడా చెప్పడం తప్ప. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఇప్పుడు నేను ఓపీ ఇండియా కథనం చెప్తున్నా. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సూరి ఏదైతే ఉన్నాడో ఈ యుఎస్ రీజన్ పాలసీ ప్రకారము హమాస్ ప్రాపగండా బాగా సోషల్ మీడియాలో చేసిండు, ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేసిండు అని చెప్పిండు. యుఎస్ ఒక హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క డిక్లేర్ చేసింది. హమాస్కి సపోర్ట్ చేయడం అంటే టెర్రరిస్ట్ అవుట్ఫిట్కి సపోర్ట్ చేయడమే, అది యుఎస్కి నెగటివ్గానే పోతుంది అని చెప్పిండు. మళ్ళీ జడ్జి గారు ఎట్లా తీర్పిచ్చిండో నాకు అర్థమవుతలేదు యుఎస్లో. నేను వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళకు వదిలిపెడుతున్నా. యుఎస్ డిటెన్షన్ యాంటిసిపేటెడ్ డెపోర్టేషన్ ఏదైతే ఉన్నదో ఎక్స్లా చాలామంది హమాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖండిస్తున్నారు. ఈ బదర్ ఖాన్ సూరి మీద అమెరికాలో అయితే నువ్వెందుకు మాట్లాడుతున్నావు గిరీష్ అని చెప్పి నువ్వు మాట్లాడితే, మీరు అడిగే ప్రశ్నకు నా దగ్గర సమాధానం, వాడు అమెరికాని అనుకొని గాజాని అనుకొని ప్యాలెస్టీన్కి సపోర్ట్ చేసుకొని ఏమైనా చేసుకొని నాకు పెద్ద ఫరక్ పడదు. నాకు ఎప్పుడు ఫరక్ పడుతుంది అని అంటే నా భారతదేశాన్ని ఈడేమన్నా గెలికిండా అని అనేది ఫరక్ పడుతుంది. ఈడు నా భారత్ని గెలికిండు కాబట్టే ఈ న్యూస్ తీసుకున్నా. ఈ సూరిగాడు ఏం చేసిండనంటే, ఈయన సూరి అని అనొద్దు, మన హిందూ పేరు అనుకుంటారు. ఈ బదర్ ఖాన్ గాడు, బద్మాష్ ఖాన్ గాడు యాంటీ ఇండియా యాంటీ హిందూ నరేటివ్స్ కూడా రన్ చేసిండు. వాడు ఇండియాని ఎనేబులర్ ఆఫ్ జెనోసైడ్ అని అంటే మారణ హోమాల నిలయం అని అన్నట్టు మాట్లాడిండు. మమతల హోమం నా సనాతనాన్ని మారణ హోమాల నిలయం భారత్ అని చెప్పి పోర్ట్రే చేసి ట్వీట్ చేసిండు. వీడు రీసెర్చ్ మొత్తం ఎక్కడెక్కడ చేసిండు అంటే కాన్ఫ్లిక్ట్ జోన్లలో చేసిండు. పాకిస్తానే తీసుకో, బలోచిస్తానే తీసుకో, ఇరాన్ తీసుకో, టర్కీ తీసుకో, సిరియా తీసుకో, లెబనాన్ తీసుకో, ఈజిప్ట్ తీసుకో, ప్యాలెస్టీన్ తీసుకో. ఈయన మొత్తం రీసెర్చ్ అంతా ఈయనే చేసిండు.
భారతదేశానికి ఈడు ఏం చేసిండు గిరీష్ అని చెప్పి పెడితే నేను ఆధారాలు ఏంది మాట్లాడా ఫ్రెండ్స్. బదర్ ఖాన్ సూరి వీని ట్విట్టర్ ఐడీలకైనా నేను తీసుకొని మాట్లాడితే వాడు ఏం రాసిండో చూడు. హిందూ హ్యాబిట్ ఆఫ్ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మాస్ అండ్ చర్చ్ టు ప్లీజ్ దేర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంట. ఉత్తరప్రదేశ్ ఆన్ అన్చెక్డ్ హేట్ అండ్ రిలీజియస్ టెర్రరిజం. As Christians celebrate Christians around a cathedral in Lucknow, right-wing hooligans terrorized worshippers by chanting the name of gods. बदर खान कभी भी अगर बम पटा तो भगवान का नाम लेके पटा, आपका भगवान का नाम लेके पटा. जब जय श्री राम अने निनादम వచ్చినప్పుడు ఏ బం పటాంచలే, ఏడ బం బలగలే. దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఎవడు హూలిగనిజం చేసిండు అన్నది నేను అడుగుతున్నా. వీడేమంటాడు, మనము మస్జిద్ల ముంగట డాన్స్ ఆడతామంట, దేవుళ్ళ పేర్లు చెప్పుకొని మతతత్వం పెడతామంట. దేవుళ్ళ పేర్ల మీద మతతత్వం నువ్వు చేసినవురా ఫాల్తు నా కొడక, నీ అజ్జానిది నువ్వు చేస్తావు. నువ్వు నా భారత్ వైపు తిరిగినావు కాబట్టి నేను నీ కథనం చిట్టా తీసుకున్నా. ఈడు కాగలేడు. ఈ బదర్ ఖాన్ సూరిగాడు ఏమని మాట్లాడతారంటే, పాలెస్టీనా మీద దాడి జరుగుతుంటే మేక్ ఇన్ ఇండియా మిజైల్స్, మేక్ ఇన్ ఇండియా బుల్లెట్స్ పోతున్నాయి అని చెప్పి రాసి ఏమి రాస్తాడు చూడు, ఎనాబులర్ ఆఫ్ జెనోసైడ్ ఇండియా అని చెప్పి రాస్తాడు. వీని మీద యుఎస్ ట్రంప్కి రాసి, హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి రాసి, వీన్ని ఇండియాకు డిపోర్ట్ చేసుకొని మీద సెడిషన్ లాలు పెట్టాలంట. ఈయన భార్య మీద కూడా పెట్టాలి. ఆమె కూడా భలే సపోర్ట్ చేస్తుంది. బుదర్ ఖాన్ ఎవడైతే ఉన్నాడో వాడు జార్జ్ టౌన్లో ఒక అల్ వహీద్ సెంటర్ ఆఫ్ క్రిస్టియన్ అండ్ ముస్లిం అండర్స్టాండింగ్ అనేది ఉన్నది, అక్కడ చేస్తాడు. దీని ఫండింగ్ మొత్తం వీడి చదువుకి కానీ ఈయన ఫ్యామిలీకి కానీ అల్ వలీద్ బిన్ తవాల్ అనే ఆర్గనైజేషన్ ఉందంట, అది ఫండ్ చేస్తుందట. ఈ ప్రాపగెండా మొత్తం ఎట్లాంటిది ఉంటుంది అని అంటే, హమాస్కి మద్దతుగా పీస్ ప్రాసెస్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ అని చెప్పి నడిపిస్తూ ఉంటాడు. వీని భార్య కూడా ఏం తక్కువ తిన్నది కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈయనకంటే పెద్ద ఖతర్నాకు, హమాస్కి సపోర్ట్ చేసుకుంటా, పాలెస్టీన్లకు సపోర్ట్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఏమంటా అనంటే, భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బదర్ ఖాన్ కానీ భారత్కి రమ్మందామా, ఈడు అవసరమా, ఈయన అమెరికాలోనే పెడదామా, లేకపోతే ఈడు ఇండియాకు వస్తే ఈడు అక్కడి నుంచే ఇండియాని ఎనేబులర్ ఆఫ్ జెనోసైడ్ అని అన్నాడు. హిందువుల మీద యాంటీ హిందూ పోస్టులు పెట్టిండు. ఈడు ఇండియాకు వస్తే ఇంకొక జూబర్ గాడ్ అవుతాడా కాదా చెప్పుడు మీరు. ఆల్ట్ జుబేర్ గాడ్ అంటారు కదా, ఫ్యాక్ట్ చెకింగ్ ఆల్ జుబేర్ ఆన్ లెక్క అవుతాడా కాడా, లేకపోతే ఈయన అక్కడిని ఎన్కౌంటర్ చేస్తే బెటరా. అన్నోన్ గన్మెన్కి జై. భారతదేశానికి వస్తే ఇంకొక విధ్వంసం చేస్తాడా చేయడా. ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ పాలెస్టీన్ ఆర్ గాజా, నేను ఒక విషయం ఏం అడుగుతున్నా అంటే, ఇజ్రాయెల్ అనేటోడు మిమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తాడరా? వాళ్ళ పసి పాపలని తల్లి ముంగటను ఓవెన్లో పెట్టి కాల్చిను. ఇట్లాంటి డిస్టర్బింగ్ వీడియోస్ ప్రపంచం మొత్తం చూసింది హమాస్ది. వాళ్లకు ఈయన చిల్లర నా కొడుకు గలీజ్ మాటలు వస్తున్నది. ఆ చిల్లర పక్కన మీరు ఏమైనా పెట్టుకోరు. ఈ చిల్లర నా కొడుకు హమాస్కి సపోర్ట్ చేస్తాడు. నిర్దాక్షంగా కోసి చంపినరు, రేపులు చేసినరు, మల్టిపుల్ రేప్స్ చేసినరు, చిత్రవద రేపు చేసి చంపినరు. వాళ్ళ హాస్టేజెస్ని వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళ మనుషులను వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు యుద్ధం ఆపుతానన్నారు. నువ్వు ఎత్తుకుపోయి వాళ్ళ మీద దాడి చేసి వేళ్ళ మిజైల్స్ నువ్వు దాడి చేస్తే మాత్రం అది సంసారం అవుతుంది నా కొడకా నీకు. అదే నేనేమంటా అంటే ఫ్రెండ్స్, ఈయన కుటుంబాన్ని మొత్తం అరెస్ట్ చేయాలి, అప్పుడు తెలిసి వస్తుంది వీడికి. ఈయన భార్యను కూడా అరెస్ట్ చేయాలి. ఈయనే కాదు, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తప్పు చేసింది, మొత్తం ఈయన కుటుంబాన్ని లోపలేయాలి. అప్పుడు తెలిసి వస్తుంది వాడికి బాధ, కుటుంబం అంటే ఏందని అనేది. మేము మాట్లాడింది తప్పు అయితే మమ్మల్ని ఉతికారేయండి ఫ్రెండ్స్. మేము అందుకే డాట్స్ కనెక్ట్ చేసినాం, ఈ రాడికల్ ఇస్లాం వల్ల ప్రాబ్లం ఏందని. అండ్ ఇది మనం మాట్లాడాలా. ఈ భాయిచారా అనేది ఏమి ఉండదు. నాగ్పూర్ ఘటనలో కూడా భాయిచారా ఉండేనా? వీడియోలు చూస్తలేమా? డిస్టర్బింగ్ లేవా? పక్కకు ముస్లిం దుకాణం ఉన్నది, ఈడ ముస్లిం దుకాణం ఉన్నది, కాలలే మేరాహి దుకాన్ జల్ క్యూ గయా. దీనికి సమాధానం ఏం చెప్తారని అంటున్నా. మళ్ళీ బాయ్ మాట్లాడేటోళ్ళు. చెంగిచర్ల హోలీ నాడు ఏమైందని అడుగుతున్నా. ముత్యాలమ్మ దేవాలయ ఘటనకు ఎవరు సమాధానం చెప్తాడని అడుగుతున్నా. చెప్పురు, ఎవడు ఆన్సర్ ఇస్తాడని అడుగుతున్నా.
ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.